పేరు లింగాల రామకృష్ణ, ఓబీసీ మోర్చా డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యాకసిరి పనిరాజు గారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలోని వెంగళరావు నగర్ 32వ డివిజన్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ని మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించిన తర్వాత ఇక్కడ బీసీ హాస్టల్లో విద్యార్థుల స్థితిగతులపై, బీసీ హాస్టల్లో కల్పిస్తున్న వసతుల గురించి మేము ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ తాటిపర్తి మస్తానయ్య గారితో కూడా చర్చించడం జరిగింది. వారు మా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఆ సమస్యలు కూడా మేము రాష్ట్ర పార్టీకి మా నివేదిక అందించి, రాష్ట్ర పార్టీ సహకారంతో ఇక్కడ ఉన్న వీళ్ళకున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని మేము త్వరితగతిన పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాము. అలాగే పిహెచ్సి సెంటర్స్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అందిస్తున్నటువంటి ఏవైతే 108 రకాల మెడిసిన్స్ కానీ 14 రకాల టెస్టులు కానీ అవి సక్రమంగా చేస్తున్నారా లేదా వాటి యొక్క స్థితిగతులపై కూడా మేము వివరాలు తీసుకుంటాము. అలాగే అనంతరము అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే స్థానికంగా ఉన్న ఈ డివిజన్లో కానీ పక్క డివిజన్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ సందర్శించడం, అక్కడ పిల్లలకి ఇస్తున్న పౌష్టికాహారాలు కానీ, తల్లులకు ఇస్తున్న పౌష్టికాహారాలు కానీ, ఏదైతే నెలకి 4 సార్లు ఇవ్వాల్సిన గుడ్లు కానీ అవి సక్రమంగా అందుతున్నాయా, ఆ పీసీఆర్ పట్టిక, రిజిస్టర్ పట్టిక ఉంటుంది, ఆ పట్టిక సందర్శించడం కానీ, అనంతరము బీసీ స్కూల్స్లో వెళ్ళి విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆ భోజనంలో ఉన్న లోటుపాట్లు కానీ, భోజనం సక్రమంగా పెడుతున్నారు లేదా కానీ చూసుకొని, అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళి, మేము ఇక్కడైతే ఏదైతే సమస్యలు తెలుసుకున్నామో ఆ సమస్యల్ని రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళి, రాష్ట్ర పార్టీతో కలిసి రాష్ట్ర పార్టీ సహకారంతో ఇక్కడ ఉన్న సమస్యలు, మేము గుర్తించిన సమస్యల్ని త్వరగా మేము దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. థైరాయిడ్ ఎక్కువ పడుతున్నారు. థైరాయిడ్ మిషన్ డిస్పాచ్ అయిందని చెప్పారు కానీ ఇంకా మనకి అయితే డిస్పాచ్ అయిందని చెప్పారు. మనకైతే ఇంకా ఆఫీసులో డిస్పాచ్ చేయాలి. అప్పటి నుంచి అయితే వచ్చిందని చెప్పారు కానీ ఆఫీస్ అయితే ఇంకా రాలేదు. మిషన్స్ ఉన్నాయి కదా అక్కడ. పొలం వాటర్ పడినా కూడా మిషన్స్ ఏం పనిచేస్తాయి. 3.5 lakh మిషన్ ఇది. కొంచెం వాటర్ పడినా పనిచేయదు. ఇది ఆల్రెడీ దీనికి బాగానే స్లాబ్ బాగానే ఉంది. పైన ఏమైనా చేసేదానికి ఏమో అవకాశం చెప్పుకున్నారు, ఇంకా శాంక్షన్ చేయలేదంట. టైం కొంచెం టెస్టింగ్ ఎక్కువ జరిగింది, చాలా స్పీడ్గా జరిగి ఆ పక్కన పక్కన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక కేంద్రాల్లో బీసీ హాస్టల్స్ని, అంగన్వాడీ కేంద్రాలని, పిహెచ్సి సెంటర్ని, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ని సందర్శించడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ ఏదైతే చెప్పిందో ఈరోజు ఈ ప్రోగ్రాంలన్నీ చేసి ఆడుండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకుంటూ, ఈ బీసీ హాస్టల్స్లో ఏమైతే మెనూ పెడుతున్నారు ఆ మెనూ కరెక్ట్గా జరుగుతుందా లేదా, రుచికరంగా చేస్తున్నారా లేదా, లేకపోతే అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి బాలింతలకైతేమి, చిన్నపిల్లలకైతేమి ఏ విధంగా వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన పాలు కానీ, ఎగ్ కానీ ఇవన్నీ సక్రమంగా వస్తున్నా లేదా, సప్లైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఆహార ధాన్యాలు, పప్పు కానీ, ఉప్పు కానీ ఇవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారు లేదా, నెలలో ఎన్ని సబ్బులు ఇస్తున్నారు, ఆయిల్ ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి రోజుకి వారంలో ఎన్నిసార్లు చికెన్ అయితే, ఎగ్ అయితే పెడుతున్నాం, వీటిలన్నింటినీ పరిశీలిస్తున్నాము. వీటిలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మాకు తెలియజేయమన్నాము. వీళ్ళకి ఏమన్నా అవసరాలుండి ఏదన్నా వీళ్ళకి ఇది అవసరాలంటే ఇక్కడ ఏమన్నా బాత్రూములు కానీ లేదా ఇక్కడ చిన్న వసతులు ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నా కానీ మాకు తెలియజేస్తే మేము రాష్ట్ర పార్టీ నుంచి కేంద్ర పార్టీకి కూడా తెలియజేసి ఆ అవసరాలను మేము తీర్చే విధంగా కూడా తయారు చేస్తున్నాం. అదేవిధంగా పిహెచ్సి సెంటర్లో ఆయుష్మాన్ భారత్కి సంబంధించి 108 రకాల ఔషధాలు, దాదాపు 14 రకాలైనటువంటి సేవల్ని వీళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదనే ఉద్దేశంతో కూడా మేము దీన్ని సందర్శించడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఎక్కడైంది మాత్రం మందులు కొరతున్నా కానీ పిహెచ్సి సెంటర్లో మాకు ఏమేమి తక్కువ ఉన్నాయి, అవి సకాలంలో అందుతున్నాయా లేదా అని కానీ మా దృష్టికి తీసుకొస్తే మేము రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి దృష్టికి తీసుకెళ్ళి వీటిని మేము సెటరేట్ చేసేదానిగా మేము ఈరోజు ఈ కార్యక్రమము రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నాము. ఆ రాష్ట్రం మొత్తం మీద జిల్లాలో ఇంచుమించు దాదాపు 20 సెంటర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నా పేరు పనిరాజు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు.